హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పౌర్ణమి పూజ మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నానండి. మీకు అందరికీ షేర్ చేద్దామని చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ప్రతి నెల నేను సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత బయట ముగ్గు వేసి తర్వాత అద్దం పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకొని కూర్చొని బయట కూర్చొని చంద్రుడు వచ్చి అద్దంలో కనిపించేటట్టుగా, మనకి చంద్రుడు ఒక్కొక్కసారి ఖచ్చితంగా అద్దంలో నా పూజ పూర్తయ్యేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఆ విధంగా కనిపించేటట్టు నేను కూర్చొని పూజ చేస్తానండి. ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామము, సౌందర్య లహరి పారాయణం చేసుకుంటాను. ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో అన్ని విధాల మంచి జరుగుతుందని మా పెద్దవాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ఈ విధంగానే చేస్తున్నానండి. ఖచ్చితంగా వీలైనంత వరకు ఏదో ఒక సంవత్సరంలో ఒక్క పౌర్ణమి 2 పౌర్ణములు తప్పిపోతుంది. అంతేగాని ప్రతి పౌర్ణమికి ఇంతవరకు అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రతి పౌర్ణమికి చేసుకుంటున్నానండి. మొదట గణపతి పూజ, గణపతి ఆవాహనం అన్నీ చేసిన తర్వాత షోడశోపచార పూజ చేసి లలితాదేవియే చంద్రుడి రూపంలో మన ఇంటికి వచ్చినట్టు భావించి ఆ పూజ ప్రారంభిస్తానండి. అమ్మవారిని ఆవాహన అన్నీ చేసి మా వారు ఉంటారు కూడా, ఆయన సంకల్పం చెప్పి ఇద్దరం కలిసి పూజ చేస్తాను. తర్వాత లలితా సహస్రనామం చదివేసి ఎన్ని కుదిరితే అంత, సౌందర్యలహరి కుదిరితే 100 చెప్పేస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి ఎంత కుదిరితే అంత పూర్తి చేసుకొని పూజని లాస్ట్లో టెంకాయ అన్నీ పెట్టి నైవేద్యం పెట్టి పాయసము, దధ్యోజనము, లేకపోతే మన గుడాన్నము అంటే ఏంటి ఇవన్నీ ఏదో చెప్తున్నాను అనుకోబోతారు. పొంగల్, బెల్లం పొంగల్, లేకపోతే సబ్బుబియ్యంతో పాయసం, లేకపోతే పెరుగన్నం, పులుసన్నం, చిత్రాన్నం అలాంటివి చేస్తానండి మన ఇంట్లో. మీకు కూడా కుదిరితే కుంకుమార్చన ఈ విధంగా చేస్తాను. మీకు కూడా కుదిరితే కనీసం మీరు ఇవేవి చేసుకోకపోయినా కనీసం పాలు నైవేద్యం పెట్టి మీకు తెలిసిన అమ్మవారి శ్లోకం చెప్పుకోండి ప్రతి పౌర్ణమికి. అలా చేసుకున్నా కూడా సరే. భక్తే ప్రధానం అండి. దీంట్లో గొప్పగా చేసామా తక్కువగా చేసామా అనేది ఏం లేదు. మీ అందరికి కూడా నచ్చుతుందని నా పౌర్ణమి చూడండి, చంద్రుడు అద్దంలో కనిపిస్తున్నాడు కదా, ఆ విధంగా నైవేద్యం అన్నీ పెట్టుకొని మా ఇంట్లో ఈ విధంగానే పూజ జరిపించుకుంటానండి. మీరందరూ కూడా ఈ విధంగానే జరుపుకోవాలని, కుదిరితే మీకు ఎలా కుదిరితే అలా కనీసం పౌర్ణమి రోజు గుర్తు తెచ్చుకుంటారు కదా ఈ వీడియో చూసి. మనం కనీసం ఒక్క అష్టోత్తరమైనా చదువుదాము అనే ఆలోచన తెచ్చుకుంటారు కదా. ఒక్కరు మారినా కూడా సంతోషం అండి. పూజ చేసుకోవాలనే భావన అందరికీ రావాలి, అందరూ మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో నేను ఈ పూజ మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అందరూ ఈ విధంగా పౌర్ణమి పూజ చేసుకొని లలితాదేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.